శుభమస్తు. ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సంక్రమించుట అని అర్థం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న పేరిట ఈ పండుగ 4 రోజులు. భోగము అంటే ఆనందాలు కలిగించేది. భోగి అంటే సర్పము. భోగ్యము అనుభవించదగినటువంటి విషయం. ఈ ప్రకృతిలో లభించేటటువంటి సమస్త విషయములను అనుభవించేది మనమే. భోగ్యమైన వస్తువులన్నింటినీ కూడా వినియోగించేది మనమే. ఆ వస్తువులన్నింటినీ కూడా పరమాత్ముడు మనకు అందించాడు. సంక్రమించినటువంటి రోజుకు పూర్వం రోజైనటువంటి ఈ రోజున భోగి అన్న పేరిట మన వద్ద ఉన్నటువంటి సమస్తములైనటువంటి సంభారములను, ఆహార ధాన్య విశేషాలను మనము అనుభవించడంతో పాటుగా ప్రకృతిలో ఉండే సమస్త జీవకోటికి అందించే ప్రయత్నాలు చేయాలి. అది భోగి పండుగ నాటి వైశిష్ట్యం. భోగి మంటలలో గతాన్ని, గత స్మృతులను, బాధలు కలిగించేటటువంటి వాటిని మర్చిపోయే విధంగా కర్ర ముక్కలతో, పిడకలతో వేడి కలిగించే విధంగా, రాబోయే సూర్యకాంతికి ప్రతీకాత్మకంగా, పెరగబోయేటటువంటి దేవతల పగటి కాలానికి ఆరంభ సూచనగా జ్వాలను ఏర్పాటు చేసుకొని, ఆ జ్వాలలలో దేహకాంతిని పెంచుకొని, వెచ్చదనాన్ని పెంపొందింపజేసుకొని, జ్ఞాపకాలలో ఆనందాన్ని కలిగించే వాటిని మాత్రమే మిగుల్చుకొని, శరీరమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని ఆ తదుపరి మంగళ స్నానం చేయడం, ఇది భోగి పండుగ నాటి ప్రథమ కర్తవ్యం. భోగి అనగానే మనకు జ్ఞాపకం వచ్చే అంశాలు ఎలా వరుసగా ఉంటాయి అంటే, మొదటగా భోగి మంటలు, తదుపరి తలంటుకోవడం, అభ్యంజన స్నానము, ఆ తదుపరి బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం, ఆ తదుపరి నువ్వులు, బియ్యం పిండి ఇత్యాదిగా గల మధుర పదార్థములతో, భోజ్యములతో రుచికరంగా భోజనాదికాదులు పూర్తి చేయడం, ఆ తదుపరి ప్రదోష సమయములో సాయంత్రం వేళలో ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు భోగి పండ్లను వారిపైన దిగబోసే విధంగా ఏర్పాటు చేసి, దృష్టి తీసే విధంగా ఏర్పాటు చేసి, ఆ పండ్లను వారిపై నుంచి అలా పారబోసి చిన్నారి బాలబాలికలకు దీర్ఘాయురస్తు అంటూ ఆశీర్వచనాలను అందించడం, ఇవి భోగి పండుగ నాటి కృత్యాలు, ఆచరించవలసిన పనులు. ఈ క్రమంలో తొలిగా భోగి మంటలు వేసుకుంటాం. ఆ తదుపరి మంగళ స్నానాలు, అభ్యంజన స్నానాలు చేస్తూ వాకిలిలో రంగవల్లికలు తీర్చిదిద్దుతూ ఉండగా వాటిని చూచి మహదానందంగా గోదాదేవి కళ్యాణం ఎన్ని గంటలకు అంటూ తెలుసుకునే ప్రయత్నము చేస్తాం. గత 30 రోజులుగా సూర్యగ్రహ సంచారం ధనురాశిలో స్థిరమై రోజుకు ఒక విధంగా కళాకాంతులను పెంపొందింపజేసుకుంటూ దేదీప్యమానంగా దేవతలకు సంబంధించిన బ్రాహ్మీ ముహూర్త కాలమంతా కూడా గడిచిపోయి సూర్యకాంతి విస్తృతంగా లభించేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవ్వడం, ఇది ఈ భోగి పండుగ నాటి విశేషం. 30 రోజులుగా ప్రతిరోజు కూడా వివిధ నామములతో ఆ కృష్ణుడిని, శ్రీమన్నారాయణమూర్తిని, ఈ భోగినాడు స్వామిని అంతరంగనాథుడిగా గుర్తించిన ఆ గోదాదేవి కళ్యాణోత్సవం చేసుకుని పరిణయమాడి స్వామిలో లీనమవుతుంది. మనమంతా కూడా నిరంతరం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిని, దైవస్వరూపాన్ని గుర్తించి ప్రకృతిలో, పర్యావరణంలో దైవశక్తి ఇది అని తెలుసుకొని ఆ దైవశక్తిలో మనం లీనం కావడమే, ఆత్మను పరమాత్మతో విలీనం చేయడమే, ఆనందాన్ని పొందడమే పరమావధి. కనుక ఈ పండుగ పేరు భోగి అంటుంది సంప్రదాయం. ప్రత్యేకంగా భోగి మంటలలో గతానికి సంబంధించినటువంటి బాధామయ స్మృతులను దహించి వేయాలి. సకారణంగా, సహేతుకంగా, లాభదాయకంగా ఆనందాన్ని కలిగించే అపరిమితమైనటువంటి ఆనందాలను వెచ్చదనాలుగా, సూర్యకిరణాలకు ప్రతీకలుగా మనం స్వీకరించాలి. ఆరోగ్య భాగ్యాన్ని పెంచుకోవాలి. వీధి కూడళ్లలో, వసారా బయట, ప్రాంగణంలో వీలైనటువంటి చోట, అనువైనటువంటి చోట కర్ర ముక్కలు, పిడకలతో దాలి చేసి చుట్టూరా గ్రామీణులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, కాలక్షేపం చేస్తూ, సత్కాలక్షేపం చేస్తూ, హరిహరి నారాయణ అంటూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలచుకుంటూ భక్తి పురస్సరంగా
భోగి మంటల చుట్టూరా నృత్యం చేయడం, భజనలు చేయడం, శరీరంలో ఉండేటటువంటి కాంతిని పెంచుకోవడం, వర్చస్సును పెంచుకోవడం, ఇది భోగి మంటలను ఆచరించడంలో అంతరార్థం. తదుపరి శరీరం అంతా కూడా అలదుకునే విధంగా నువ్వుల నూనెనే వినియోగించాలి. ఈ పండుగ, భోగి పండుగ పుష్యమాసంలోనే రావడం గమనించవలసిన అంశం. పుష్యమాసం అంటేనే పౌష్యమికి సంబంధించినటువంటి మాసం. పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. అరుదుగా ఈ మకర రాశికి సంబంధించినటువంటి ఆధిపత్యం శనిగ్రహానికి సంబంధించింది. సూర్యుడు శనిగ్రహానికి ఆధిపత్యం గల ఈ మకర రాశిలో సంక్రమించడమే మకర సంక్రమణ విశేషం. అంటే శని సూర్యులు ఒకే రాశిలో ఉండేటటువంటి కాలం, ఒకే స్థాయికి సంబంధించినటువంటి కాలం. తండ్రి కొడుకులే, కానీ సూర్యుడు తూర్పు వైపుగా ప్రయాణించేటటువంటి సానుకూల శక్తి గల ఆలోచన గల వ్యక్తిగా, గ్రహంగా జ్యోతిషం అభివర్ణించగా, ప్రతికూల అంశాలతో, మందగమనంతో, నెమ్మది నడకతో, వెనకంజ వేసే పడమరి ముఖంతో ఉండే దైవస్వరూపంగా, గ్రహానికి ప్రతినిధిత్వంగా శనిగ్రహ కారకత్వాన్ని గమనిస్తుంది, వివరిస్తుంది జ్యోతిష ప్రపంచం. ప్రత్యేకంగా భోగి పండుగ నాడు శరీరమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేయాలి. నూనె అంటేనే నువ్వుల నుంచి వచ్చేది అని అర్థం. నవగ్రహాలకు సంబంధించిన ఏ ధాన్య విశేషంలో నుంచి కూడా తైలం రాదు. తైలము అంటే తిలలలో నుంచి సేకరించబడినటువంటి ద్రవ్యం కనుక ఆ తైలమును దేహమంతా కూడా చక్కగా మర్దన చేసుకుని అలదుకొని ఆ తదుపరి స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి వాకిలిలో రంగవల్లికలు తీర్చిదిద్దుతూ ఉండగా వెళ్ళి గమనించాలి, వారికి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. మనం కూడా రంగవల్లికల తీర్చిదిద్దే ఆ నేపథ్యంలో ఆకాశంలో ఉండే నక్షత్రాలకు ఈ చుక్కలు ప్రతీకలు అన్నట్లుగా చిన్నారి బాలబాలికలకు రంగవల్లికలను ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థాన్ని వివరించి చెప్పాలి. భోగి పండుగ నాడు వాకిలిలో వేసే, ముంగిలిలో వేసేటటువంటి ఈ రంగవల్లికలు అధిక భాగం గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు వీటికి సంబంధించినవిగానే ఉంటాయి. 9 సంఖ్యలో పూర్వకాలంలో ముగ్గులు వేసేటటువంటి వారు 9, 18, 27 ఈ సంఖ్యలో 9 నవగ్రహాలకు ప్రతీక, 27 నక్షత్రాలకు ప్రతీక. అలాగే వాకిలి, ముంగిలి చక్కగా కల్లాపు చల్లి ముగ్గులు వేసి గడప పైన పసుపు రాచి ముగ్గులు వేసి పెడితే లోన ఉండేటటువంటి లక్ష్మీదేవి ఇక బయటికి వెళ్ళదు. సస్యలక్ష్మి ఇంటిలో భద్రంగా ఉంటుంది. అలా రంగవల్లికలను తీర్చిదిద్దిన పిదప ఇంటిలో ఉండేటటువంటి జొన్నలు, వడ్లు, ధాన్య విశేషాలు, కంకులు, వరి పంట కంకి, జొన్న పంట కంకి, ఇలా లభించేటటువంటి ఆ ధాన్య విశేషాలను ప్రధాన ద్వారానికి ఇరువైపులా వ్రేలాడగట్టాలి. వసారా చివరలలో పూర్వం వేలాడగట్టేటటువంటి వారు. అంతరార్థం ఏమిటి అంటే ఈ ప్రకృతిలో జీవించేటటువంటి హక్కు మనకు ఎంత ఉన్నదో పశుపక్ష్యాదులకు కూడా అంతే ఉన్నది. అవి కూడా ఆనందంగా జీవించాలి. అదే ఇందులో ఉండే అంతరార్థం. మనం అందించేటటువంటి ఈ వరి కంకి లేదా జొన్నలు, ఈ ఆహార ధాన్యాలను స్వీకరించిన ఆ పక్షులు లేదా పశువులు, ఇతర జంతు జీవజాలాలు అన్నీ కూడా మనం క్షేమంగా ఉండాలి అని వాటి భాషలో అవి ఆశీర్వదిస్తాయి. తదుపరి ఇంటిలో దేవతారాధన, దీపారాధనలు, పూజలు అన్నీ నిర్వహించుకున్న పిదప చిన్నారి బాలబాలికలను చుట్టూరా కూర్చుండబెట్టుకొని చక్కగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. ఈ బొమ్మల కొలువు ఇంటిలో ఉత్తరం భాగంలో ఉండడం యోగదాయకం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. బొమ్మల కొలువు సామాన్యంగా 7 వరుసలలో ఉండాలి అనేవారు ప్రాచీనులు. 7 జన్మలకు ఈ 7 వరుసలు ప్రతీకాత్మకంగా ఉండగా చిన్నారి బాలబాలికలను చుట్టూరా కూర్చుండబెట్టుకొని పురాణ విజ్ఞానాన్ని, కథలను, అంతరార్థాలను వారికి వివరిస్తూ పురాణ పురుషులు, చారిత్రక పురుషులు, స్వాతంత్ర వీరులు, అనేక మధురమైన ఘట్టాలు, శ్రీకృష్ణుని కాళీయ మర్దనం ఆరంభం చేసుకుంటే సుభాష్ చంద్రబోస్ గాంధీ విగ్రహం వరకు ఇలా ప్రతి కథ, ప్రతి బొమ్మ, ఆ బొమ్మ వెనకాల ఉండే చారిత్రక నేపథ్యం, తాము ఎప్పుడు ఈ బొమ్మ కొన్నారో, తమ ఇంట్లో తమ వంశంలో పూర్వీకులు ఎలా ఎవరెవరు ఉండేటటువంటి వారో, ఏ బొమ్మ ఎప్పుడు ఎక్కడ సేకరింపబడిందో, ఇలా విజ్ఞానమంతా కూడా వారికి వివరిస్తూ చక్కగా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం. ఈ బొమ్మల కొలువు మధ్యలో
గౌరమ్మను పసుపు ముద్ద రూపంతో ఏర్పాటు చేయాలి. చిక్కుడు ఆకులలో లేక తమలపాకులలో ఈ గౌరమ్మను పూర్వం సిద్ధం చేసేటటువంటి వారు. ప్రధానంగా చిక్కుడు ఆకులు, అవి లభించని ఎడల తమలపాకులు వాడడం అనేది ప్రత్యేకతతో కూడుకున్న అంశం. ఈ బొమ్మకు మాత్రమే ప్రత్యేకమని కూడా చెప్పుకోవాలి. చిక్కుడు ఆకులలో ఈ కాలమంతా కూడా ప్రకృతికి పర్యావరణానికి సంబంధించిన కాలం. విశేషమైన సౌరశక్తి ఈ చిక్కుడు ఆకులలో ఉంటుంది కనుక వాటినే వినియోగించి ఆ చిక్కుడు ఆకులపైన గౌరమ్మ పసుపు ముద్దను ఏర్పాటు చేయడం, ఆ గౌరమ్మను అక్కడ ఉంచి దీపాలు వెలిగించి చక్కగా యథాశక్తి అరటిపళ్ళు లేక ఈ ఋతువులో లభించేటటువంటి పళ్ళు నివేదనగా చేసి మధ్యాహ్న సమయానికి ఇంటిలో ఉండేటటువంటి బంధువులంతా కూడా సమష్టిగా బారులు తీరి నువ్వులు, జొన్నపిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఇలా పిండి పదార్థాలతో చేసినటువంటి మధుర పదార్థములతో వంటకములను సిద్ధం చేసుకుని వాటిని ఈ రోజున ఆహారంగా స్వీకరించాలి. చేగోడీలు, జంతికలు, కజ్జికాయలు ఇలాంటి వాటన్నింటినీ బియ్యం పిండితో సిద్ధం చేస్తారు. సజ్జపిండి, జొన్నపిండి వీటితో రొట్టెలను సిద్ధం చేసి వాటిపైన నువ్వులను అద్ది అలా నువ్వుల రొట్టెలను ఈ రోజున తప్పనిసరిగా భుజించాలి. భోగం అంటేనే నువ్వులను వినియోగించడం అనేటటువంటి వారు. అంతకంటే పూర్వం ప్రాంతీయ ఆచారాలకు లోబడి మహిళలు నోములు నోచుకుంటారు. కొన్ని ప్రాంతములలో గురుగులతో నోచుకోవడం సంప్రదాయం. వివాహమైన తొలి వర్షము మొదటి సంవత్సరము ఆ నవవధువు 5 గురుగులను వరుసలుగా పెట్టుకొని అందులో రేగుపళ్ళు, నువ్వు లడ్డూలు, చిల్లర డబ్బులు, జీడి గింజలు అలా అన్నింటినీ వేసి ఆ పైన మూత పెట్టి ఆ మూత పైన పసుపు కుంకుమలు తాటించి వచ్చేటటువంటి మహిళలకు ఈ మూత పెట్టిన గురిగిని వాయనంగా ఇచ్చేది. మొదటి సంవత్సరం 5 గురుగులు, రెండవ సంవత్సరం 10 గురుగులు. ఇలా మంగళవారం శ్రావణ మాసంలో ఏ విధంగా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని పాటించేవారో అలాగే ఈ సంక్రాంతి నోము భోగి పండుగ నాడు అలా 5 సంవత్సరాల పాటు 25 వరకు పెంచి ఆ తదుపరి 5తో జీవితాంతం కొనసాగించేటటువంటి సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో నేటికి మనం గమనించవచ్చు. అలా ఆ గురుగులను భోగినాడు ఏర్పాటు చేసుకోవాలి. సంక్రాంతి నాడు మహిళలను పిలిచి వారికి వాయనంగా అందించవలసి ఉంటుంది. పూర్వం నరకలోకంలో యముని ఇల్లాలు యమి ఒక వ్రతం నోచుకోవాలి అనుకొని గురుగులు లేవు, కుండలు లేవు, బిందెలు లేవు అంటూ యమభటులను పంపించింది. ఆ యమభటులకు బిందెలు, కుండలు, గురుగులు అంటే మానవ కంకాళాలు, మస్తిష్కాలు, పుర్రెలే కనుక ఈ లోకం వైపుగా వచ్చి ఎవరైనా మరణించేటటువంటి వారు ఉన్నారా అని వెతుకుతూ ఉండగా మా ఇంట్లో అలాంటి వారెవరూ లేరు అంటూ ఈ నల్లని రంగులో ఉండేటటువంటి మట్టి పెడత గొరగని ఆ ఇల్లాలు అలా వాయనం ఇచ్చింది అన్నట్లుగా ఈ వ్రత కథ కూడా తెలియజేస్తుంది. అకాలంగా వచ్చేటటువంటి అపమృత్యువును తొలగించడం ఈ వ్రతంలో ఈ పూజలో ఉండేటటువంటి అంతరార్థం. తదుపరి ఇంటిల్లిపాది యథాశక్తి బంధువులతో మిత్రులతో కలిసి వరుసలుగా బారులు తీరి భోజనాదికాదులు పూర్తి చేసిన పిదప ప్రదోష సమయం సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5 గంటలకు తూర్పు వైపు ముఖం ఉండేటట్లుగా పీటలు వేసి వస్త్రాన్ని పరిచి ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలు 8 సంవత్సరాల లోపులో ఉండేటటువంటి వారికి మాత్రమే భోగి పళ్ళు ప్రత్యేకం. అలాంటి చిన్నారి బాలబాలికలకు చక్కగా కొత్త వస్త్రములు ధరింపజేసి వరుసలుగా కూర్చుండబెట్టి తదుపరి ఒక పెద్ద పళ్ళెములో ఇత్తడి, రాగి, వెండి ఇలాంటి రాజలోహాలతో చేసినటువంటి పళ్ళెములో బియ్యము, నవధాన్యములు, కజ్జికాయలు, రేగుపళ్ళు, చిల్లర నాణెములు, నువ్వులు యథాశక్తి అన్నీ వేసి ప్రతిరోజు కూడా ఇంటిలో వంటకం చేసే నిమిత్తమే బియ్యమును ఏ కొలపాత్రతో కొలిచి సిద్ధం చేస్తూ ఉంటారో ఆ కొలపాత్రకే పసుపు కుంకుమలు రాచి కంకణం కట్టి ఆ కొలపాత్రతో రేగుపళ్ళు కలిసినటువంటి అలాగే చక్కెర గడ తునకలు కలిసినటువంటి ఈ నవధాన్యముల రాశిని ఆ చిన్న గ్లాసుతో కొలపాత్రతో కొలిచి చిన్నారి బాలబాలికల శిరస్సులపై నుంచి దిగపోయడం. ఇది
భోగి పళ్ళు పోయడంలో ఉండేటటువంటి ఆచార విధానం. తదుపరి ఆ చిన్నారి బాలబాలికలకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి అక్షింతలను వారి శిరస్సు పైన ఉంచి దీర్ఘాయురస్తు అంటూ పెద్దలు దీవించాలి. ప్రాంతీయ ఆచారాలకు లోబడి వినియోగించేటటువంటి ఈ రేగుపళ్ళు, కజ్జికాయలు లేక చెరుకుగడ ముక్కలు, శనగకాయలు, వీటిలో అనేకములైనవి కూడా వారి వారి ప్రాంతీయ ఆచారాలలో లభించేటటువంటి వస్తు లభ్యతకు ఆధారంగా చేర్చబడి లేదా మార్చబడి ఉంటాయి. చిన్నారి బాలబాలికలకు భోగి పళ్ళు పోసిన పిదప నల్లని మట్టి పిడత ఒక దానిని సేకరించి ఆ మట్టి పిడత కుండ, చక్కగా చిన్న కుండ, దానిని చక్కగా కడిగి శుభ్రంగా తుడిచి పాలను వేడి చేసి గోరువెచ్చగా ఉండే ఆ పాలను ఆ మట్టి పిడత లేక ముంత లేక కుండ గురిగి అందులో పోసి కాసింత పెరుగు వేసి మూత పెట్టి తోడుగా ఏర్పాటు చేయాలి. భోగి ఈ రాత్రి అంతా కూడా అలా ఆ పెరుగు తోడుకున్న తదుపరి మరునాడు అంటే సంక్రాంతి వేళ ఉదయంలో ఆ కుండ పిడత మట్టి పిడత ఏ పేరుతో చెప్పినా ఆ మొత్తమును పెరుగుతో సహా బ్రాహ్మణోత్తమునకు వస్త్రములు, దక్షిణ, తమలపాకులు, అరటిపళ్ళు వీటన్నింటితో కూడా కలిపి దానం ఇవ్వాలి. ఇలా ఇంటిలో మనం పాలు కాచి సిద్ధం చేసి పెరుగుగా తోడబెట్టి లభించిన ఆ పెరుగును ఎరుపు రంగు వస్త్రములు లేక తెలుపు రంగు వస్త్రములు, యథాశక్తి ఇతరములైన వస్త్రములు, కొత్త వస్త్రములు, తమలపాకులు, వక్కలు, గోధుమలు, శనికి సంబంధించిన నువ్వులను ఒక సమయంలో వినియోగించాం. అలాగే రవిగ్రహానికి సంబంధించినటువంటి దినుసు గోధుమలను మరి ఒక సంబంధంలో వినియోగిస్తున్నాం. గోధుమలను మేళవించి ఈ మొత్తమును బ్రాహ్మణోత్తమునకు దక్షిణ పురస్సరంగా బహుమానంగా దానం ఇవ్వాలి. ఇలా రోజంతా కూడా శ్రీమన్నారాయణ నామస్మరణతో కాలం గడపాలి. సంక్రాంతి పండుగలో మొదటి రోజు అయిన భోగి పండుగ నాడు భోగి మంటలతో దేహంలో వేడి పెంచుకోవడం ఆరంభమైన మన జీవన క్రమం సాయంత్రానికి పెరుగును సిద్ధం చేయడంతో రోజుకు పూర్తిగా ఇలా జరుగుతుంది. పెరుగులో ఉండే తెలుపు వర్ణం స్వచ్ఛదనం, నలుపుగా ఉండే ఆ మట్టి పిడత వర్ణం శనిగ్రహానికి ప్రతీక, ఆ పెరుగులో వచ్చేటటువంటి తీపి గుణం గురుగ్రహానికి ప్రతీక. సమస్త గ్రహాలకు ఆధారంగా పసుపు కుంకుమలు చంద్రుడు, అలాగే సూర్యుడు, గురువు అన్ని గ్రహాలకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి వివిధ వస్తువులతో రోజంతా కూడా కాలం గడిపి ఆనందంగా, ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా భోగి పండుగను మనమంతా కూడా నిర్వహించుకోవాలి. భోగి పండుగ అనగానే పాలు పొంగించడం, డూడు బసవన్నలకు ఆహ్వానం పలకడం, ఇంటికి వచ్చేటటువంటి చిన్నారి బాలబాలికలకు ముఖ్యంగా గురుదేవులకు దక్షిణలు, తాంబూలములు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం గమనించే అంశాలు అవుతున్నాయి. ధర సింహాసనమై నభంబు గొడగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై అనేటటువంటి పద్యములు పిల్లల చేత పాడిస్తూ పూర్వకాలంలో గురుదేవులు వీధి వీధికి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి చిన్నారి బాలబాలికలను నడిపిస్తూ ఉండేటటువంటి వారు. విల్లంబులను చేతపుచ్చుకొని వారు పద్యాలు చదువుతూ ఉంటే ప్రతి ఇంటిలో ఉండేటటువంటి వారు ఆ పిల్లలను అభినందిస్తూ గురువుకు దక్షిణ తాంబూలములు అందించేటటువంటి వారు. భోగి పండుగ సంపూర్ణంగా ఆనందకరంగా పూర్తి చేసే నిమిత్తమే ప్రదోష సమయంలో ఎవరిని మనం గురువుగా స్వీకరించామో ఆ గురుదేవుని ఇంటికి వెళ్ళి నమస్కరించి యథాశక్తి గురువుకు ప్రీతికరంగా తెలుపు వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను, పెరుగు, పాలు, కూరగాయలు, గుమ్మడికాయ, కంబళి, ద్రవ్యములు, వెండి యథాశక్తి తెలుపు వర్ణంలో ఉండేటటువంటి వాటిని ఆ గురుదేవునకు బహుమానంగా అందించాలి. భోగము అంటే సర్పము అనే అర్థంలో, భోగము అంటే కాలము అనే అర్థంలో ఆలోచన చేసినప్పుడు ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ రక్షణ నిమిత్తమై సర్పాలు కూడా నివసిస్తాయి. నాగబంధం అన్న పేరిట, జాతక చక్రంలో కాలసర్పదోషం అన్న పేరిట, దోషాలలో నాగదోషం, సర్పదోషం అన్న పేరిట వివిధములైనవి కూడా మనం స్మరిస్తూ ఉంటాం, తలుచుకుంటూ ఉంటాం, పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఉంటాం. భోగి పండుగ నాడు తప్పనిసరిగా పాటించవలసిన చిట్ట చివరి విధి శివాలయ దర్శనం.
ఈశ్వరునకు కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో మహాకాలుడు అని పేరు. కాలస్వరూపమే పరమేశ్వరుడు, కాలాతీతంగా ఆద్యంతములు లేని పరమదైవం, ఆది దైవం. అలాంటి ఆ శివుడిని భోగి పండుగ నాడు స్మరించుకోవాలి. భోగి సంక్రాంతి కనుమ ఈ క్రమంలో భోగి నాడు శివుడిని, సంక్రాంతి నాడు విష్ణువును, కనుమ నాడు బ్రహ్మదేవునికి ప్రీతికరంగా దత్తాత్రేయుల వారి ఆలయాన్ని సందర్శించుకుంటే సమస్తములైనటువంటి సంకల్పాలు కూడా ఈ కాలస్వరూపంలో ఉండే దైవమే నెరవేరుస్తుంది. శాస్త్రబద్ధంగా సనాతన ధర్మాలకు లోబడి పద్ధతి పురస్సరంగా భోగి పండుగను నిర్వహించుకుందాం. భోగి పంటలు ఏదో వేళాకోళానికో ఆటపాటలకో ఆహ్లాదకరానికో అని కాకుండా ఆరోగ్యదాయకమైనవి అని తెలుసుకుందాం. అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటుగా భోగి మంటలు ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఆటలలో వేళాకోళాలలో కాకుండా అత్యద్భుతమైనటువంటి పవిత్రమైన ఆలోచనలతో భోగి మంటలు వేసుకునే ప్రారంభంతో ఆరంభమైన ఈ సంక్రాంతి పండుగ భోగితో ఉదయం మంటలతో ప్రారంభమై వెచ్చదనంతో ఆరంభమై సాయంత్రానికి శివాలయ దర్శనంతో పూర్తి చేసుకోవాలి అని కోరుకుంటూ అందరి క్షేమాన్ని కోరుతూ మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.